కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. ఏడ్చేవలే నీ అవతారం చూసుకున్నావా? అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టాను. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాని. ఎవరెరి పప్పులో ఒక్కసారి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. ఫ్లోలో ఏవో పిచ్చి కూతలు కూర్చారు తమ్మి. ఇదిగో అన్నా, అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటారు? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? ముత్యంలో కమలాసంలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు ఆయన. దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొల్లులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వీళ్ళందరినీ ప్రోత్సహించాడు ఎవడు? నేనేనా? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా ఉండేది వీళ్ళు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఈ 2 సంవత్సరాల్లో కోకొల్లులుగా ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. తప్పు చేసిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం. ఏంటిది మాకేంటిది అంట. అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి మాకు చెప్పకు, మీ కూలీలకు చెప్పుకో బ్రో, వింటారు. లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈ రోజు ఆమె వచ్చి అందరికి చెప్పుకునే పరిస్థితి వస్తే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు. ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. రుకో జరా సబర్ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.